కాపు సామాజిక వర్గం అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ఏరియాలో, ఈ జిల్లాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఆయన చెప్తున్నారు. గత ఎన్నికల్లో 6% మా ఓట్లు ఉంటే ప్రస్తుతానికి 20% ఓటింగ్ పెరిగింది అని చెప్తున్నారు. ఓటర్ల సంఖ్య, వాళ్ళ షేరింగ్. సో ఆ ఇంపాక్ట్ కూడా మీ మీద ఉండదు, వాస్తవం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ని నమ్మి సామాన్య కాపులు 24 సీట్లు కుదించితే 21 సీట్లు కుదించేటప్పటికి కుదేలైపోయారు. 100 స్ట్రైకింగ్ రేట్ ఉండటానికి ఆ సంఖ్య తగ్గింది అనేది కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఏం కవర్ చేసినా ఆయన మాటలే. కానీ ఇవాళ మొత్తం వాళ్ళందరూ కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి కరెక్టు, పర్ఫెక్టు. ఇవాళ మన కాపులకి ఏదైనా చేశారంటే ఆయనే చేశారు. అందుకే ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అది రేపు ఇన్ని పథకాలు అందుతున్నాయి, రేపు మళ్ళీ గుండు సున్నా అయిపోయి మళ్ళీ దోచుకో పంచుకో అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తారు. కాబట్టి మనం జగన్ గారిని కాపాడుకోవాలని చెప్పి చాలా మంది కాపు కుటుంబాలందరూ కూడా పక్కూరే తాడేపల్లి గూడెంలో ఆయన మాటలు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం పాతాళానికి తొక్కేస్తా అంటూ నిన్న ఈ మధ్య కూడా ఆయన పార్టీ కార్యాలయం చేసిన ప్రసంగంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. దానికి మీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికులుగా మీరు ఇచ్చే సమాధానం? ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన చూస్తూ ఉంటే ఒక సినిమా భాషలో, ఒక సినిమాలో ఉన్న డైలాగుల్లో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముఖ్యమంత్రికి మనం గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇచ్చే విలువ ఇవ్వాలనే ఆలోచన లేకుండా అప్పుడేమో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా తాట తీస్తాను, తోలు తీస్తాను, పంచులు ఒడగొట్టి కొడతాను అని ఇష్టానుసారంగా మాట్లాడించి. మేము ఒక ప్రతినిధం, 2,30,000 మంది ఓటర్స్కి, ప్రజలకి ప్రతినిధిని. నేను మమ్మల్ని తిడితే ప్రజలు తిట్టినట్టే. ఆ విజ్ఞత కూడా ఆయనకి లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి పరిపాలిస్తున్న ప్రజలందరూ కోరుకుంటున్న ముఖ్యమంత్రిని నువ్వు మామూలుగా పట్టుకుని అతాపాతాళానికి తొక్కేస్తానని మాట అంటున్నాడంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాను. అతని పద్ధతి కాదు అది. అతను మరి ఏ రకంగా, ఏ ఉద్దేశం మీద మాట్లాడుతున్నాడో, లేదా ఆయన ఏ మూడ్లో ఉంటున్నాడో మాకేం తెలుస్తుంది. ఇన్ని చేశారు సార్. అంటే ఇప్పుడు అక్వారింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీ అవ్వచ్చు, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున చేసి కూడా అది జనాల్లోకి తీసుకెళ్లటంలో మీ పార్టీ ఏమన్నా వెనకబడి ఉందా? ప్రభుత్వం దాని మీద దృష్టి సారించలేదా? మీ పని మీరు చేసుకుంటూ పోయారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతాంగానికి అంతటికీ తెలుసు, రైతాంగం ఇవాళ 80% విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నారు. అలాగే ఆక్వా రంగాన్ని ఏ రకంగా కుదేలైపోతున్న టైంలో మొత్తం వాళ్ళ పెద్ద కొనుగోలుదారులందరినీ కూడా పిలిపించి మీటింగ్ పెట్టి అన్ని రకాలుగాను కూడా వాళ్ళ దగ్గర ఇది చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కరోనా టైం మనకు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో కూడా రొయ్యి కొనలేని పడేసే పరిస్థితిలో కూడా మనం బలవంతంగా కొనిపించాం, పంపించాం. రైతుల్ని ఎన్ని విధాలు ఆదుకున్నాం, అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అంచేత రైతాంగానికి, వాళ్ళకి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి అన్ని రంగాల్లోనూతో పాటు మన రంగాన్ని కూడా ఏ రకంగా ఉపయోగపడ్డాడు, సాయపడ్డారు, ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారనేది వాళ్ళకి తెలుసు. మీ నియోజకవర్గంలో ఇప్పుడు మీ ప్రత్యర్థిగా ఉన్న రాధాకృష్ణతో ఛాలెంజ్ ఏంటి, లేకపోతే అతనికి ఏ రకమైన పరిస్థితి ఉండబోతుంది నియోజకవర్గంలో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడే అతను ఓడించాను. ఇన్ని పథకాలు, ఇన్ని పనులు దగ్గర ఆయన 680 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చేస్తే 3,350 కోట్ల రూపాయలు వర్క్ చేశాను నేను. ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి చేశాం. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదంటున్నారు చాలా మంది. కానీ 100% వాస్తవం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాను, కృష్ణా జిల్లా ఇప్పుడు గోదావరి జిల్లాలో పయనిస్తున్నాను. రోడ్లు చూసుకుంటే కనుక వాళ్ళు ఏ రకమైన ప్రచారం చేశారో అది ఎక్కడా వెతుకుతున్నాను నేను. ఎందుకంటే బాలైన రోడ్లని షూట్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో. కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. బట్ దాన్ని తిప్పి కొట్టడంలో ఎందుకు మీరు అంత గట్టిగా చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేసేయటమే, పని చేసేయటమే, ఇది చేసేయటమే. కానీ ఇవాళ చూడండి, జిల్లాకు హాస్పిటల్ నడుస్తుంది. ఇది హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్. అది కాకుండా గ్రామంలో ఒక పంచాయతీ బిల్డింగ్ పగిలి వాటర్ కారుతుందంటే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఉండేవాడు కాదు. అటువంటిది 48 లక్షలు 50 లక్షల రూపాయలతోటి సచివాలయాలు కట్టి, మా ఊరు ఉందండి అత్తిల్లో 4 సచివాలయాలు, 4 సచివాలయాలు కట్టాం, 4 ఆర్బీకేలు, 4 హెల్త్ సెంటర్లు,
డిజిటల్ లైబ్రరీస్, అలాగే రోడ్లు, డ్రైన్లు చాలా పోసాం. ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు వన్స్ మోర్ జగన్ అని ప్రజలు అంటూ ఉన్నారు. సో దానికి ప్రధానంగా కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సిద్ధంగా ఉన్నాం మేము అని ప్రజలే అంటున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మళ్ళీ మీరే ఉండాలి మాకు అంటున్నారు. ప్రజలే కోరుకుంటున్నారు. ఈయనేమంటున్నారు, మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే, మీకు మంచి జరిగింది అనుకుంటేనే, మీకు పని చేశాను అనుకుంటేనే, మీకు నేను ఇది ఈ ముఖ్యమంత్రి ద్వారా ఇది వచ్చింది అనుకుంటే నాకు అదే ఓటేయండి. విశ్వాసంతో శాసనసభ్యులుగా మంత్రిగా మీ నియోజకవర్గంలో మీరు అనగలరా మాట? ఇవాళ నేను అంటున్నాను, మా నాయకుడు అన్న మాటే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గెలిపించి ఆయన కానుక ఇవ్వాలని కోరుకుంటున్నారు. నా ఓటు ఆయన పట్టుకెళ్ళి వేయించాలనుకుంటున్నారు. అని చేత ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము బిగిస్తున్నారు. ఇంతకుముందు రాజకీయ ఓటు కోసం వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ఆయన గెలిపించుకోవాలి అని సామాన్యులు కూడా తాపత్రయపడుతున్నారు.